కానీ అంబేద్కర్ని అభిమానించే వాళ్ళందరూ కూడా గాంధీ గారిని ఎందుకు వ్యతిరేక ఎస్ చెప్తా, అక్కడికే వస్తాను. అయితే ఈ రిజర్వేషన్ని వ్యక్తిగతంగా నేను వదిలేశాను అనుకోండి. నాకు రిజర్వేషన్ గురించి తెలుసు, నేను చదువుకున్నాను. నేను చదువుకున్న తర్వాత నేను న్యాచురల్గా నా పిల్లలకి ఏం చేస్తానంటే వాళ్ళకి మంచి ఫెసిలిటీని క్రియేట్ చేస్తాను. అవును, మంచి లైబ్రరీ ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు నాకు చాలా కంజెషన్లో చదువుకున్నాను. మా ఫాదర్ చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను కంజెషన్లోనే పెరిగాను. ఇప్పుడు నేను అప్పట్లో నేను ఒక పుస్తకం కొనాలి అంటే చాలా ఆలోచించి, లేకుంటే లైబ్రరీకి వెళ్ళి కూర్చొని చదువుకొని ఇట్లాంటి ఫ్రీ పుస్తకాలు చూసుకొని ఏదో చేసుకునే వాళ్ళం. ఈ రోజు నేను నా కొడుకు నేను పుస్తకం కొనాలి అంటే అది ఎంత విలైనా కానీ నేను కొనిచ్చే స్థాయిలో నేనున్నా. ఇప్పుడు అతను రేపు పొద్దున్న రిజర్వేషన్ వాడుకొని ఇంకా బెటర్ స్థాయిలోకి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అది ఇంటెన్షన్. అంతేగాని ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కాదు. ఓకే, సో కానీ కొంతమంది అసలు వద్దంటారు కదా రిజర్వేషన్, మేము బాగా స్టాండర్డ్ ఉన్నాం సార్. నేను కూడా రిజర్వేషన్ వద్దంటాను. రిజర్వేషన్ పిల్లలకు వద్దు. నేను వద్దు అని ఎప్పుడు అంటాను అంటే, నా కొడుకును, నా కూతురును, నా ఫ్యామిలీ మెంబర్ను రేపు పొద్దున రిజర్వేషన్ వదిలేసిన తర్వాత నీ కులమేంది అని అడగని రోజు నాకు రిజర్వేషన్ అక్కర్లేదు. మీకు ఈ యాంటీ రిజర్వేషన్ వ్యక్తులందరూ కూడా ఏం మాట్లాడతారంటే వీళ్ళందరికీ రిజర్వేషన్ వద్దు, ఒక్కరు కూడా కులం వద్దు అని చెప్పరండి. అంటే కులం కావాలి, రిజర్వేషన్ వద్దు. ఇది ఎక్కడ ఇది? ఆ రిజర్వేషన్ తీసుకుని వచ్చింది ఎందుకు? ఇది సమాజంలో నువ్వు పెట్టిన రుగ్మతల వల్లే కదా, సమాజంలో నువ్వు నన్ను వెలియడం వల్లే కదా, నన్ను ముందుకు రానికపోవడం వల్లే కదా. ఇప్పుడు ఎందుకు ప్రపంచ దేశాల్లో ఏదైనా ఒక రిలీజియస్ కన్వర్షన్ జరిగితే నువ్వు గగ్గోలు పెడుతున్నావే, కానీ ఎక్కడ నువ్వు నన్ను ట్రీట్ చేసిన విధానం ఏంది? ఏమంటే ఒక దేశంలో మైనారిటీలు ఎంత కాన్ఫిడెన్స్ తో బతుకుతున్నారు, మైనారిటీల హక్కులు ఎలా ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి అనే దాంట్లో మెజారిటీ యొక్క క్యారెక్టర్ కనిపిస్తుంది మనకు. ఎందుకని? మెజారిటీ వర్గాలు వాళ్ళ క్యారెక్టర్ మంచిదై ఉండుంటే మైనారిటీ హక్కుల్ని కాపాడతారు. మైనారిటీ హక్కులు లేవు అంటే మెజారిటీ క్యారెక్టర్ బాగాలేదు అని అర్థం. ఇప్పుడు కాసేపు మైనారిటీ మెజారిటీ అంటే మీరు ముస్లింలు క్రిస్టియన్లను పక్కన పెట్టండి, హిందూ సమాజాన్ని తీసుకోండి. హిందూ సమాజంలో మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు కదా. మా హక్కులు ఎక్కడున్నాయి? మమ్మల్ని మనుషులుగా చూసారా? రిజర్వేషన్ వద్దు అంటున్నారు. అత్యధికంగా 95% కన్నా ఎక్కువ డ్రైనేజీల్లో దిగేది ఈరోజు ఎవరు? మున్సిపల్ కార్మికులు ఎవరు? అక్కడ రిజర్వేషన్ ఎందుకు అడగలేదు? అవును, ఎందుకు? అది నా క్వశ్చన్ కూడా అది. రిజర్వేషన్ ఎందుకు అడగలేదు? కాదండి, ఎందుకు అంటే అన్నిట్లో కావాలి రిజర్వేషన్ కదా. మీరు చెప్పిన 2 ఉద్యోగాలు ఎందుకు తీసుకోరు వేరే వాళ్ళు? ఎందుకు అదే చెప్తున్నా. మీకు వాళ్ళు కావాలా? ఎస్, కల్పించినా గానీ అక్కడే మీ మనస్తత్వం ఉంది. నీకు పని చేయడానికి, నీ దగ్గర సర్వెంట్ గా పనిచేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, చాలా సిగ్నిఫికెంట్, ప్రపంచంలో ఎవరు చేయనటువంటి ఒక అబ్జర్వేషన్ డాక్టర్ అంబేద్కర్ అన్నది ఏంటంటే, పని విభజన కాదు కులం అంటే. కులాన్ని ఏమంటారంటే డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. డివిజన్ ఆఫ్ లేబర్ కాదు, డివిజన్ ఆఫ్ లేబర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా డివిజన్ ఆఫ్ లేబర్ అవసరము. కానీ భారతదేశంలో ఉండేది డివిజన్ ఆఫ్ లేబర్ కాదు, డివిజన్ ఆఫ్ ద లేబరర్స్ అంటారు. పని చేసే వాళ్ళ విభజన, ఇది పని విభజన కాదు. పని విభజన అయితే అది పని విభజన అంటే ఎలా ఉంటుందంటే, నేను ఒక లాయర్ని, నా కొడుకు రేపు డాక్టర్ అవ్వచ్చు, లేదా ఒక చిన్న ఉద్యోగం కావచ్చు, లేదా బిజినెస్ చేసుకోవచ్చు, లేదా ఏమీ చేయకపోవచ్చు. ఖచ్చితంగా లాయర్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇది పని విభజన. పని చేసే వాళ్ళ విభజన అంటే ఏంటంటే, నా కొడుకు లాయరే కావాలి అనేది పని చేసే వాళ్ళ విభజన. ఇప్పుడు మీరు చెప్పిన మున్సిపల్ కార్మికులు కానీ, మీరు చెప్పిన కొన్ని కులాలు కానీ, ఎందుకంటే వాళ్ళే రావాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ, వాళ్ళే రావాలంటే రాకూడదు. మిగతా కులం ఎందుకు ట్రై చేయరు? అసలు ఆ కులంలో పుట్టినవాడు ఆ కులంలో అదే ఉద్యోగం. నా దృష్టిలో అది కులవృత్తిగా మార్చేశారు. నా దృష్టిలో ఏ వ్యక్తి కూడా డ్రైనేజీల్లో దిగకూడదు. ఏ వ్యక్తి కూడా అసలు చూస్తుంటే ఆ మున్సిపల్ కార్మికులను చూస్తుంటే కడుపు తరుక్కుపోద్ది. కనీసం సేఫ్టీ గేర్స్ లేకుండా ఆ డ్రైన్లలో పడి, మ్యాన్హోల్లో పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కనీసం మాస్కులు లేకుండా ఆ పీపీఈ కిట్లు లాంటివి ఫారిన్ కంట్రీస్లో చూసాను నేను. మొత్తం కవర్ ఉంటుంది, అందులో వాటర్లోకి డ్రైన్లోకి దిగాలంటే వీళ్ళు ఆక్సిజన్లు పెట్టుకొని, ప్రాపర్ సప్లై పెట్టుకొని, ఒక మాస్క్లు వేసుకొని, ఒక సూట్ ఉంటుంది, సూట్ వేసుకొని అప్పుడు దిగి దాన్ని ఏదో చేస్తారు.